బీటెక్ కి డబ్బు పెట్టాం, ఇప్పుడు ఇంటి ముందు బండియా? నన్నా అది బండి కాదు, ఆటోమేటిక్ మెషిన్ కుక్ చేస్తాది. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళం కదా, పనిని స్మార్ట్ గా చేస్తాం. చూడండి. బాగుందిరా. ఇప్పుడు మీరు చూస్తున్నాయి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అండి. అవన్నీ లిమిటెడ్ గానే ఉంటాయి. మిషన్ లో వేసి చూద్దాం ఇప్పుడు. ఇది ఒక ప్లేట్ రైస్ కి వేస్తున్నా అండి. సో ఇవన్నీ వెయిట్ పరంగా తీసుకోవచ్చండి. సో ఆయిల్ వేస్తున్నా ఫస్ట్. క్యాబేజ్ వేసానండి. ఇప్పుడు అల్లం పేస్ట్. సో క్యాప్సికమ్ వేస్తున్నా. ఇప్పుడు ప్లేట్ రైస్ వేస్తున్నా. సో అన్ని మసాలాలు వేసేస్తున్నా అండి. డైరెక్ట్ స్విచ్ నొక్కితే ఈ బర్నర్ ఆగిపోద్దండి ఆటోమేటిక్. టేస్ట్ ఎలా ఉందండి? టేస్ట్ బాగుంది సార్. మిక్సింగ్ ఎలా ఉంది? మిక్సింగ్ కూడా బాగా జరిగింది సార్. ఓకే, అంటే మెతుకు అదంతా ఎలా ఉంది? మెతుకు ఏం ఎరగలేదు సార్. ఎరుగుతుంది అనుకున్నాను. ఓకే, బట్ ఎరగలేదు. ఓకే, ఎగ్ కూడా బాగా బాయిల్ అయింది. హీట్ కూడా బాగుంది సార్. ఎగ్ కూడా బాగా బాయిల్ అయింది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారండి? చైనీస్ ఫీల్డ్ లో 2 years అవుతుంది సార్. ఓకే, కాకపోతే దానికన్నా దీని బెస్ట్ ఏంటంటే హైజీన్ ఉంది ఇక్కడ బెస్ట్. ఓకే, క్వాలిటీ ఇక్కడ రైస్ కూడా ఏంటంటే వెరగట్లేదు. ఓకే, టెంపరేచర్ మన కంట్రోల్లో ఉంది, అర్థమైపోతుంది. ఓకే, మీకు హీట్ ఎలా ఉంది? ఇప్పుడు మాన్యువల్ గా చేసిన దానికి దీనికి హీట్ తేడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి సార్ హీట్. అవును, ఇది మాన్యువల్ గా ఇంత రాదా? ఓకే, ఇంత అక్యురసీ రాదు. సో మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ మిషన్ అండి. ఈ బటన్ నొక్కంగానే ఇదిగోండి స్పార్క్ వచ్చి ఫైర్ వచ్చేస్తుంది. అండ్ ఇది ఆటో రొటేషన్. దీనిలో స్పీడ్స్ ఉంటాయి 1 2 3 4 5. సో ఇది వచ్చేసి గ్యాస్ కంట్రోల్, హై ఫ్లేమ్, లో ఫ్లేమ్. అండ్ ఇది కిందకి ఉంచుకోవటానికండి. దీనిలో హుక్ బ్లేడ్ ఉంటుంది అండ్ ఫ్లాట్ బ్లేడ్ ఉంటుంది. ఇప్పుడు వేసిన రైస్ వచ్చేసి 1.5 kg. 1.5 kg ఫ్రైడ్ రైస్ వరకు చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 1 kg సుమారు. ఇప్పుడు ఇది హై స్పీడ్లో ఉంది, స్పీడ్ 5లో ఉంది. సో మంచూరియా చేస్తున్నాను ఇప్పుడు. చిల్లీ చికెన్. మిషన్ ప్రైజెస్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ కోసం మా వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ coolexworld.net కొడితే ఇలా అన్ని ప్రోడక్ట్స్ ప్రైజింగ్ ఉంటాయండి. మా షోరూమ్ని విజిట్ చేయండి. 300+ ఫుడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. సో మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ.